ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 57వ శ్లోకం. ఓం యః సర్వత్రా నభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే ఏమంటున్నాడంటే పరమాత్మ, యః సర్వత్రాన్ అనభిస్నేహః అంటే ఏ వస్తువు మీద అతనికి స్నేహం ఉండకూడదు, దేని మీద ఇది నాకు అనుకూలం ఇష్టం అని ఉండకూడదు. ఒక్క భగవంతుని మీద తప్ప, ఒక్క భగవంతుని మీదనే ఇష్టం ఉండాలి. పరమాత్మ తత్వం మీద, ఆత్మయందు తప్ప మిగతా ప్రాపంచిక విషయాల మీద స్నేహం లేకుండా ఉండాలి. అప్పుడు తత్తః ప్రాప్య శుభ అశుభం, ఏదైనా శుభం జరిగినా అశుభం జరిగినా, శుభం అంటే మంచి జరిగినప్పుడు ఇది నా నుంచే జరిగింది, నేను చేసినందుకే ఇది జరిగింది అని కానీ, అశుభం జరిగినప్పుడు నేను ఇంత మంచిగా ఉన్నా భగవంతుడు నాకే ఇలా చేస్తున్నాడే అని కానీ ఇలా ఉండకుండా ఉండాలి. నా అభినందతి నా ద్వేష్టి అంటే అభినందించకపోవడం, ద్వేషం లేకపోవడం ఉండాలి. నాకు ఈ గుర్తింపు కావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని కానీ లేకుండా ఉండాలి. దేనిని ద్వేషించకపోవడం, ఇవన్నీ స్థితప్రజ్ఞుడికి ఉండాలి. ఇవి స్థితప్రజ్ఞుడి లక్షణాలు. ఇలా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరికైతే ఈ ప్రజ్ఞ ఉంటుందో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క బుద్ధి పరమాత్మ మీద స్థిరంగా ఉంటుంది. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 58వ శ్లోకం. ఓం యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎప్పుడైతే సాధకుడు ఇంద్రియాలను నిగ్రహించుకొని వాటిని అదుపు చేసుకోగలుగుతాడో అతని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః. తాబేలు చాలా నెమ్మదైనది, భయ స్వభావం కలది. తనకు ఏదైనా ఆపద వస్తుందని తెలిసినప్పుడు తన 4 కాళ్ళను, తలను డిప్పలోకి లాక్కుంటుంది, క్షేమంగా ఉంటుంది. 4 కాళ్ళు, తల ఒకటి కలిపితే 5. అలాగే మనిషికి కూడా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయన్నమాట. తాబేలులాగా ఇంద్రియానింద్రియార్థేభ్యః, తాబేలులాగా మన ఇంద్రియాలను కూడా లోపలికి లాగి, అంటే బయటి విషయాలను కాకుండా లోపల పరమాత్మ వైపే ఉండి వశం చేసుకొని తాబేలులాగా అట్టి పెట్టగలగాలి. అట్టి వాణిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఎప్పుడైతే తన ఇంద్రియాలను లోపలికి తీసుకొని వశం చేసుకోగలుగుతాడో అప్పుడు అతనిని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితంగా ఉంటుంది. కళ్ళు అనే చక్షు ఇంద్రియాలు ఏం చేస్తాయి? అన్నింటినీ చూస్తాయి. కళ్ళు అన్నింటినీ చూస్తాయి కదా. చూశాక ఇది బాగుంది, అది బాగుంది అని ఆలోచన బుద్ధికి వస్తుంది. ఆ బుద్ధి ఏం చేస్తుంది? దానిలను వశం చేసుకోవాలి, బాగున్న దానిలని వశం చేసుకోవాలనే సంకల్పం చేస్తుంది అన్నమాట. అది ఇంకా మన వశం అయ్యే వరకు మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలాగే చెవులు కూడా ఇది వినాలి, అది వినాలి, అట్లా నోరు, నాలిక ఇవన్నీ అది తినాలి, ఇది తినాలి అట్లా కాకుండా ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకొని పరమాత్మ గురించే, పరమాత్మ వైపే ఉండాలి. హరి ఓం తస్సత్.